సో మీలో ఎంతమందికి ఇప్పుడు ఈ క్లాస్ సెషన్ జాయిన్ అయ్యారు కదా, ఇది అపర్ణ, గిరీష్, భాస్కర్, కరుణ, ఐఫోన్, సృజన, స్వప్న, మనోజ్. సో ఎంతమందికి డిజిటల్ మార్కెటింగ్ మీద ఐడియా ఉంది, కొంతమందికి డిజిటల్ మార్కెటింగ్ మీద అసలు ఐడియా లేదు? అంటే బేసిక్స్ ఐడియా ఉంది సార్, జస్ట్ అంతే. బేసిక్స్ వాట్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ అంతే. పర్ఫెక్ట్. మనం ఈరోజు సెషన్లో వీ విల్ డిస్కస్ ఇన్ డెప్త్ ఆన్ ఏఐ టూల్స్ ఏంటి, ఏఐ టూల్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటాయి. ఓకే, ఐ విల్ షో యూ కపుల్ ఆఫ్ ఏఐ టూల్స్, హౌ ఇండస్ట్రీ ఎలా వాడుతుంది ఏంటనే చూద్దాం. ఓకే, సో ఐ విల్ స్టార్ట్ మై సెషన్ నౌ. హాయ్ కార్తికేయ. సో we will talk about, nowadays we are seeing in the AI డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ కాదు, ఐటీ అన్న ఏ అని వస్తుంది, డిజిటల్ మార్కెటింగ్ అయినా సరే ఏ అని వస్తుంది. ఓకే, సో ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారు, మీరు కెరియర్లో గ్రో కావాలంటే ఏఐలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలి. సో దట్స్ వాట్ ఈస్ బజింగ్ ఆన్ సోషల్ మీడియా, రైట్? సో టుడే వీ విల్ డిస్కస్ అసలు ఏఐ వల్ల ఒక స్టూడెంట్గా మీకు హెల్ప్ ఏంటి, ఒక బిజినెస్ ఓనర్గా మీకు ఎలా హెల్ప్ అవుతుంది, ఓకే, ఏఐని రియల్ టైంలో ఎలా వాడుతున్నాం. బేసిక్గా వీ విల్ డిస్కస్ ఆన్ ఆల్ దోస్ టాపిక్స్. ఓకే, మై నేమ్ ఇస్ చైతన్య. ఐఎమ్ CEO of MDX Solutions. We are a digital marketing agency based out of Hyderabad, and we are Google partner and Meta partner, and also I'm the chief mentor in MDX Academy. Okay, so I wrote one book in digital marketing. It's all about how to learn digital marketing in 30 days. So this is about that book actually. So you can order this on Amazon. So we'll go to the topic. Yeah, so this is about me. I'm into digital marketing from last 15 years. I have seen digital marketing అనేది before COVID, after COVID, before AI, after AI చూశాను. సో అండ్ ఆల్సో మన MDX అకాడమీ వచ్చేసరికి మోర్ దెన్ 3,000 స్టూడెంట్ ప్లస్ ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చాం. So we have a 1,000+ hiring partners all over the Hyderabad market, and we spend more than 500 crores ad budget మనం స్పెండ్ చేస్తాం. అండ్ ఆల్సో డిఫరెంట్ సెక్టార్స్ లైక్ హెల్త్ కేర్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఈకామర్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, రైట్? అండ్ ఆల్సో పర్సనలీ I wrote a book on how to learn digital marketing 30 days, and I worked as a president for Rotary Club of Greater Hyderabad, and I'm part of THub Lab 32. Okay, yeah. సో ఈరోజు మన ఎజెండా అసలు ఏ రెవల్యూషన్ ఎలా వచ్చింది, ఓకే, 2026లో మార్కెటింగ్ ఎలా చేయాలి, కెరియర్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది, ఒక కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ ఓనర్ అయితే కానీ బిజినెస్ గ్రోత్ ఎలా చేసుకోవాలి, కొన్ని ఏ టూల్స్ ఎలా వాడదాం ఏంటనేది లైవ్ డెమో చూద్దాం. ఫ్యూచర్ రోడ్ మ్యాప్ MDX అకాడమీ గురించి, అండ్ మీ వెబినార్లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఐ విల్ కనెక్ట్ విత్ ద అకాడమీ టీమ్ ఆన్ సమ్ ఆఫర్ ఆర్ డిస్కౌంట్, వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ ఫ్రమ్ మై సైడ్, రైట్? సో ఏఐ చేంజింగ్ ఎవ్రీథింగ్ అంటే ఎందుకంటున్నానంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో వన్ పాయింట్ ఆఫ్ టైం, రైట్, కొన్ని ఇప్పుడు యాజ్ ఏ బిజినెస్ ఓనర్ నేను చాలా ఏఐ వాడతాను, బట్ నాకు అన్నిటికీ నాకు ఏఐ తెలియదు. ఏం చేస్తానంటే నాకు అకౌంటింగ్లో ఒక ఇష్యూ ఉంటుంది, రైట్? సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ గో టు ChatGPT అండ్ ఐ విల్ ఆస్క్, నాకు ఒక జిఎస్టీ ఇష్యూ ఏదో ఉంటుంది, ఇది జిఎస్టీ ఇష్యూ ఏంటి, ఎలా కొంచెం ఆడిట్ చేయమంటే నాకు ChatGPTలో నాకు చెప్పేస్తున్నాను. అలా ప్రతిదానికి ఇన్ఫర్మేషన్ మనకి ఏఐలో దొరుకుతుంది. అండ్ ఎస్పెషల్లీ ChatGPT అనేది ఈ రోజున 100 బిలియన్ యూజర్స్ని రీచ్ అయింది, జస్ట్ 2 monthsలో రీచ్ అయింది. అండ్ ఇండియా ఈజ్ ద హైయెస్ట్ మార్కెట్ ఎస్పెషల్లీ ఫర్ ChatGPT ఆర్ ఎనీ ఏఐ టూల్. ఓకే, ఈ రోజు ప్రతి ఒక్క ఇండస్ట్రీకి ఏఐ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఏ కంటెంట్, యాడ్స్ బిల్డ్ చేయాలన్నా సరే, అనలిటిక్స్ చేయాలన్నా సరే, కస్టమర్ సపోర్ట్స్కి, ప్రతి దానికి ఇండస్ట్రీలో మార్కెట్ ఏఐ వాడుతుంది. అండ్ ఆల్సో ఒకప్పుడు కాస్ట్ ఆఫ్ క్రియేటివ్ ఈజ్ వెరీ వెరీ హై. ఈవెన్ మన ఏజెన్సీలో వీ హ్యావ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఆల్సో. మన ఏజెన్సీలో క్రియేటివ్ బిల్డ్ చేయాలంటే ఇన్హౌస్ కాస్టే బిట్వీన్ 1,500 నుంచి 2,000 దాకా అయ్యేది ఒక క్రియేటివ్ కాస్ట్. ఎందుకంటే ఆ ఇమేజ్ని మేము ఇమేజెస్ కొనుక్కోవాలి, షటర్ స్టాక్లో కానీ, ఫ్రీ పిక్లో కానీ కొనుక్కోవాలి, ఎడిటర్ వర్క్ చేయాలి, ఎడిటర్ సిస్టమ్ ఉంటుంది, ఎడిటర్ శాలరీ అండ్ లైసెన్సింగ్స్ ఇవన్నీ లెక్కేస్తే మినిమం 1,000 నుంచి 2,000 దాకా అయ్యేది కాస్ట్. But because of AI, this cost came down like
50% కాస్ట్ తగ్గింది. అండ్ క్వాలిటీ, మనకి ఏం కావాలనేది ఆ క్వాలిటీ వస్తుంది ఏ వల్ల. అండ్ రియల్ క్వశ్చన్, నిజంగా ఇప్పుడు ఏ వచ్చింది కదా, ఏ వచ్చింది, ఏ వల్ల మన జాబ్స్ ఉంటే పోతాయా, రైట్? సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండియా ఇస్ వెరీ కాంపిటేటివ్ మార్కెట్. సో మనం ఇండియాలో సర్వైవ్ కావాలి అంటే మన పక్కన వాళ్ళు నేర్చుకునే మనం నేర్చుకోవాలి. మీరు బిజినెస్ ఓనర్ మీ పక్కన చేసే ముందు మీరు చేసేయాలి. లేదంటే డెఫినెట్గా ఈ రోజున సిచ్యువేషన్లో ఏఐ కెనాట్ రీప్లేస్ ఎనీ హ్యూమన్, ఓకే? బట్ ఏఐ వాడే వ్యక్తి ఉన్నాడు కదా, ఇప్పుడు నువ్వు ఉన్నావు, యు ఆర్ ఎగ్జాంపుల్. సో చైతన్య ఉన్నాడు, నెక్స్ట్ నరేష్ ఉన్నాడు. సో చైతన్య డోంట్ నో హౌ టు యూజ్ ఏఐ, బట్ నరేష్ నో హౌ టు యూజ్ ఏఐ ప్రాపర్లీ. బట్ హీ కెన్ రీప్లేస్ చైతన్య విత్ నరేష్, అండ్ నరేష్ కెన్ డూ మచ్ మోర్ బెటర్ జాబ్. సో డెఫినెట్గా ఈ ఏఐ రివల్యూషన్లో మనం ఏఐ బాగా నేర్చుకుని ఇంప్లిమెంట్ చేస్తే మనం సక్సెస్ అవుతాం, రైట్? సో ఏఐ ఎలా ఇవాల్వ్ అయ్యింది చూస్తే కనుక, సో 1950 నుంచి 2000 మధ్యలో రూల్ బేస్డ్ ఉండేది, అంతే. కోడింగ్, హ్యాండ్ కోడెడ్ లాజిక్స్ అవన్నీ ఉండే, ఓకే? 2010లో మెషిన్ లెర్నింగ్ వచ్చింది. అప్పుడప్పుడే ఏఐ అనేది స్లోగా స్టార్ట్ అయ్యింది. బట్ 2017కి వచ్చేసరికి అలెక్సా స్టార్ట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ ఏది గూగుల్ కూడా, గూగుల్ కొన్ని క్వశ్చన్స్ మనం అడిగిన గూగుల్ ఆన్సర్స్ ఇవ్వడం అన్ని స్టార్ట్ అయ్యాయి. బట్ 2022లో జనరేటివ్ ఏ అంటే ChatGPT వచ్చింది. ఇంకా మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే ఏది ఆ క్వశ్చన్కి ప్రాపర్ ఆన్సర్స్ ఇవ్వటం, రీసెర్చ్ చేసి ఆన్సర్స్ ఇవ్వటం. సో ఇవన్నీ జనరేటివ్ ఏ చేస్తుంది 2022లో. బట్ ఇప్పుడు 2024, 2026లో ఏ ఏజెంట్స్ వచ్చాయి. అంటే నువ్వు ఒక టాస్క్ ఇచ్చి నువ్వు చేయమంటే ఏ చేసేస్తుంది, టాస్క్ పర్ఫెక్ట్గా చేస్తుంది. అంతకుముందు ఓన్లీ ఏ ప్రెడిక్ట్ చేసేది, ఇప్పుడు ఏఐ పని చేస్తుంది, ఏఐ రెస్పాండ్ అవుతుంది. ఈవెన్ మన వెబ్సైట్లో చాట్ బాట్స్ కూడా ఏఐతో ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ ఎరా ఈజ్ ఏఐ ఈజ్ లైక్ ఏఐ ఈజ్ అన్న నెక్స్ట్ లెవెల్లో. సో ఇప్పుడు మనం ఏఐ వాడకపోతే కష్టం, రైట్? సో ఓల్డ్ ఏఐ, జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? ఓల్డ్ ఏఐ ఏంటంటే మనం ఏదన్నా సింపుల్ టెక్స్ట్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, కోడ్ కానీ ఇలాంటివన్నీ చేయడానికి అంత కష్టంగా ఉండేది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రాపర్ క్వాలిటీ టెస్ట్ కానీ, ఇమేజ్ జనరేషన్ కానీ, వీడియో జనరేషన్ కానీ, ఈవెన్ పెద్ద పెద్ద మొబైల్ అప్లికేషన్స్ లాంటివి కూడా చేయగలుగుతున్నాం. బట్ గుర్తుపెట్టుకోండి, ఏఐ కెనాట్ రీప్లేస్ హ్యూమన్, ఓకే? ఏఐ ఎంత అవుట్పుట్ ఇచ్చినా సరే హ్యూమన్ ఉండాల్సిందే. హ్యూమన్ లేకుండా ఏఐ అనేది వర్క్ అవ్వదు. అండ్ మన ప్రాంప్టింగ్ మనం చేస్తూ ఉంటాం కదా, మన ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఐఎమ్ యూజింగ్ ChatGPT ఆర్ ఐఎమ్ యూజింగ్ క్లాడ్. సో ఇలాంటి ప్లాట్ఫామ్స్ వాడుతున్నప్పుడు సో ఏఐ విల్ అండర్స్టాండ్ మై మైండ్ సెట్ అండ్ ఏఐ విల్ గివ్ ఆన్సర్స్ అకార్డింగ్ టు దట్. అర్థమైందా? మీరు సింపుల్, యూ గో టు ChatGPT అండ్ ఆస్క్, ఓకే, ఐ వాంట్ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్, ఇది గుడ్ ఫర్ యూ అంటే గుడ్ అంటుంది. అంటే అడిగే క్వశ్చన్ బట్టి, ఐ వాంట్ టు లెర్న్ పైథాన్, ఇజ్ ఇట్ గుడ్ అంటే గుడ్ అంటుంది. అంటే ఏ విల్ నాట్ డిసప్పాయింట్ యూ. టిపికల్గా ఏ ఏంటంటే వెరీ వెరీ స్మార్ట్ ఇంజన్. సో హ్యూమన్ని అర్థం చేసుకుని ఏ వర్క్ చేస్తూ ఉంటుంది, ఓకే? అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రాంప్టింగ్, హౌ యు ఆర్ ఆస్కింగ్, ఓకే? అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ ఆస్కింగ్ జనరిక్ క్వశ్చన్స్ ఆర్ డమ్ సంథింగ్ టు ఏ వెరీ సింపుల్ వే, ఏ వోంట్ హెల్ప్ఫుల్ ఫర్ యూ, ఓకే? ఏ మీరు ప్రాపర్ క్వశ్చన్ చేయాలి. ఆ క్వశ్చనింగ్ అనేది, ఆ క్వశ్చన్ అక్కడే మీ ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్ అయి ఉంటుంది. సో మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని సరే, ఎనీ టెక్నాలజీ నేర్చుకుంటే the person who learn technology is who learn the course is last use AI in a different way. ఆ కోర్స్ నేర్చుకోకుండా డైరెక్ట్గా అడిగే వాళ్ళ విధానం వేరుగుంటుంది. సో మీకు ఏమన్నా కంటెంట్ కావాలి, ఏదైనా టెక్స్ట్ జనరేట్ చేయాలి, ఏదైనా ఈమెయిల్ రాయాలి, లాంటివి ChatGPT కానీ క్లాడ్ లాంటి ప్లాట్ఫామ్స్ మీరు వాడుకోవచ్చు. ఇమేజెస్ జనరేట్ చేయాలి, మిడ్ జర్నీ, వీడియోస్కి హైజెన్, ఓకే? ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఓకే? సో ఎవ్రీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వీ హ్యావ్, ఓకే, రైట్? సో ఈ రోజున ఏ ఇండస్ట్రీస్లో వాడుతున్నాం? ఎగ్జాంపుల్ హెల్త్ కేర్. సో హెల్త్ కేర్లో ఎలా వాడుతున్నాం? సో పేషెంట్ ఎంక్వైరీస్ వస్తాయి, అపాయింట్మెంట్స్ ఉంటాయి. సో అపాయింట్మెంట్ బుకింగ్ ఈ రోజున ఏలో చేసేస్తున్నారు హెల్త్ కేర్లో, చాలా హెల్త్ కేర్లో, రైట్? సో రియల్ ఎస్టేట్లో కూడా ఇన్స్టెంట్ లీడ్ ఫాలో అప్ కానీ, సైట్ విజిట్ బుకింగ్ ఇలాంటివన్నీ ఏఏ ఏజెంట్స్తో చేస్తున్నారు కొంతమంది.
సో ఎడ్యుకేషన్ ఏంటంటే పర్సనలైజ్డ్ లెర్నింగ్ కానీ స్మార్ట్ అడ్మిషన్స్ మార్కెటింగ్ లాంటివన్నీ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో చేస్తున్నారు. రీటైల్ అండ్ ఈకామర్స్లో ప్రొడక్ట్ కంటెంట్ కేటలాగ్ యాడ్స్ అన్నీ డెఫినెట్గా ఈకామర్స్ చాలా ఎక్కువ చేస్తున్నారు. సో B2B లీడ్ జనరేషన్ లింక్డ్ఇన్ అవుట్ రీచ్ లాంటివి కూడా ఏఐ టూల్స్ కొని వాడతాం. సర్వీస్ ఇండస్ట్రీలో ఏఐ చాట్ బోర్డ్స్, ఓకే, మన కస్టమర్స్ని మన దగ్గర మన సర్వీస్ తీసుకుంటారు రివ్యూ రాయమంటూ ఇలాంటివన్నీ సర్వీస్ ఇండస్ట్రీలో వాడుతున్నాం, రైట్. సో ఏం చేస్తుంది మన ఎగ్జాంపుల్ ఒక రోజు మార్నింగ్ వస్తున్నాం, రైట్. నువ్వు డిజిటల్ మార్కెటింగ్లో కంపెనీలో జాయిన్ అయ్యావు. సో రాగానే మార్నింగ్ ఏం చేయాలంటే ప్రీవియస్ ఎస్టర్డే ఎన్ని లీడ్స్ వచ్చాయి, ఓకే, నిన్న ఎంత యాడ్ స్పెండ్ అయింది, రైట్, ఇలాంటివన్నీ మీరు ఒక రిపోర్ట్ లాగా ఇవ్వాలి. సో అంతకుముందు రిపోర్ట్ అంతా మాన్యువల్గా రాసుకుని చేయడానికి చాలా టైం పట్టేది. ఈ రోజున ఏంటంటే స్క్రీన్ షాట్స్ అన్నీ కనుక మీరు ఏదైనా ప్లాట్ఫామ్లో పెట్టి రిపోర్ట్ ఇవ్వమంటే సింపుల్గా రిపోర్ట్ ఇచ్చేస్తుంది. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఆ టాస్క్ చేయాలని మనమే చెప్పాలి కదా, రైట్. మన టాస్క్స్ని ఆటోమేట్ చేస్తుంది, అంతేగాని ఆ పని చేయదు కదా. సో ఆ పని చెప్పాలి అనేది అది మన మీద డిపెండ్ అయి ఉంది. నెక్స్ట్ కొత్త రోల్స్ వచ్చాయి. ఏమొచ్చాయి? ఏఐ మార్కెటర్, ప్రాంప్ట్ ఇంజనీరు, ఆటోమేషన్ స్పెషలిస్టు, ఏఐ కంటెంట్ స్ట్రాటజీస్ ఇవన్నీ వచ్చాయి, ఓకే. సో అంటే ప్రతి ఒక్క అంతకుముందు ఉన్న మార్కెటర్ ఈరోజు ఏఐ మార్కెటర్ అయ్యాడు. అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఏమవుతారు? టెక్నాలజీ ఎప్పటికప్పుడు టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ చేసుకోకపోతే మా మార్కెట్లో ఉండవు, అంతే, గుర్తుపెట్టుకోండి, ఓకే. అండ్ హిస్టరీ రిపీట్స్. సో ఫస్ట్ మన కంప్యూటర్స్ వచ్చాయి, రాగానే అందరూ భయపడ్డారు, అన్ని జాబ్స్ ఉంటాయో ఉండవా, జాబ్స్ పోతే ఏమైనా కంగారు పడ్డారు. ఈ రోజున ఏమైనా అయిందా? కంప్యూటర్స్ వల్ల ఎంప్లాయ్మెంట్ పెరిగింది, రైట్. మన ఇంత ఎకానమీ డెవలప్ అయింది, రైట్. ఇవన్నీ ఎందుకు జరిగాయి? సో ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం వల్ల అయింది. ఇంటర్నెట్ యూసేజ్ పెరిగింది, 4G 5G వచ్చింది. రావటం వల్ల వాళ్ళ జాబ్స్ అయినా పోయాయా? మొబైల్ డేటా ఫ్రీ అయిపోయింది కదా. అంతకుముందు మరి మొబైల్ ఆపరేటర్స్ బోల్ డబ్బులు వచ్చాయి, మరి మొత్తం అంతా పోయాయి కదా. సో డెఫినెట్గా దేర్ ఆర్ మన కొత్త రోల్స్ వస్తూ ఉంటాయి, కొత్త జాబ్స్ వస్తూ ఉంటాయి. సో పీపుల్ హు ఆర్ స్మార్ట్, పీపుల్ హు ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ వర్కింగ్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అయితే ఉండదు జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకే. సో ఈ రోజున ఒక మార్కెటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ కావాలంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో ద బేసిక్స్ ఆఫ్ మార్కెటింగ్, ఓకే. మార్కెటింగ్ బేసిక్స్ తెలియకుండా మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ చేస్తే యూ విల్ బి అట్టర్ ఫ్లాప్ అవుతారు. ఎందుకంటే యూ డోంట్ నో వాట్ టు ఆస్క్ ఏ, ఓకే. ఏం అడగాలి కదా. సో అడగాలంటే డెఫినెట్గా మీకు ఫండమెంటల్స్ తెలియాలి అండ్ ఏ టూల్స్ వాడుతూ నేర్చుకోవాలి, రైట్. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ కాంబినేషన్ ఉంటే కనుక జాబ్ అనేది మీకు ఈజీగా వస్తుంది. ఈవెన్ మీ బిజినెస్లో కూడా మీరు మంచి గ్రో అవుతారు, రైట్. సో మీకు ట్రెడిషనల్ మార్కెటింగ్కి ప్రీవియస్గా ఉండే మార్కెటింగ్కి ఏ పవర్ మార్కెటింగ్ డిఫరెన్స్ చెప్తాను, ఓకే. సో అంతకుముందు ఎగ్జాంపుల్ ఆడియన్స్ని మనం డిఫైన్ చేసేవాళ్ళం. ఎలా డిఫైన్ చేసేవాళ్ళం? మనకి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ప్రకారం లేకపోతే ఉన్న నాలెడ్జ్ ప్రకారం, ఓకే, పలానా ఆడియన్స్ ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేస్తారు అని చెప్పేసి గెస్ట్ మోడల్లో వెళ్ళేవాళ్ళం, ఓకే. ఇప్పుడు అలా కాదు, డేటా. సో మన ప్రీవియస్ క్యాంపెయిన్స్ ఏం చేసాం, సో ఆ క్యాంపెయిన్లో ఆడియన్స్ మొదలు పెట్టాం, ఏ క్యాంపెయిన్ సక్సెస్ అయ్యాయి, ఎందుకు సక్సెస్ అయ్యాయి, ఎలా అయ్యాయి, ఆ డేటాతో చేసేవాళ్ళం, రైట్. సో మనం ఒక యాడ్ కాపీ చేయాలి అంటే కనుక అట్లీస్ట్ ఒక యాడ్ క్యాంపెయిన్ లైవ్ అవ్వాలంటే బిఫోర్ చెప్తాను మీకు 1.5 year బ్యాకే ఒక యాడ్ క్యాంపెయిన్ లైవ్ చేయాలి అంటే కనుక 20 days టైం పట్టేది. ఈ రోజున జస్ట్ 1 to 2 daysలో మీకు యాడ్ క్యాంపెయిన్స్ అనేవి ఈజీగా లైవ్ చేసేసుకోవచ్చు. సో మాన్యువల్ రిపోర్ట్స్ ఇవ్వాల్సి వచ్చేది. ఆ రిపోర్ట్ చాలా టఫ్ అయ్యేదమ్మా. ఎందుకన్నానంటే మా టీం వర్క్ చేసేవాళ్ళు కదా, ఒక రిపోర్ట్ చేయడానికి ఈజీగా 1.5 day టైం పట్టేది మంత్లీ రిపోర్ట్ చేయాలంటే. ఈ రోజున మనం కరెక్ట్గా డేటా మొత్తం అంతా ఇస్తే, ప్రాంప్ట్ని కరెక్ట్గా ఇస్తే కనుక వెరీ ఈజీ. ఆ రిపోర్టింగ్ అనేది జస్ట్ ఒక 1-2 hours అయిపోతుంది. ఇంకా అండ్ ఒక మెసేజ్ పంపిస్తే SMS మార్కెటింగ్ పంపించేవాళ్ళు, రైట్. సో అందరికీ సేమ్ మెసేజ్ వెళ్ళేది. ఈ రోజున వాట్సాప్లో పర్సనలైజ్ మెసేజెస్, పర్సనలైజ్ కమ్యూనికేషన్ వెళ్తున్నాయి. సో అంతకుముందు కాస్ట్ వెరీ హై, అంటే చాలా ఎక్కువ ఉండేది కాస్ట్. ఈ రోజున కాస్ట్ తగ్గింది, టీమ్స్ తగ్గాయి అండ్ టీమ్స్ మంచి అవుట్పుట్ ఇస్తున్నాయి మనకి ఈ రోజున, ఓకే. సో ఈవెన్ అంతకుముందు మనం డిజిటల్ మార్కెటింగ్లో Ganesh, I'll answer your question at the end of the session, okay? Give me some time. Yeah. అంతకుముందు ఏమైందంటే ఒక అవుట్పుట్ ఉంది ఏంటంటే రిటర్న్ ఆఫ్ యాడ్స్ స్పెండ్ ఉంది. ఈ రోజున నువ్వు
₹1 స్పెండ్ చేసావు యాడ్స్కి చేస్తే కనుక ఈ రోజున ₹5 బిజినెస్ వచ్చిందంటే మంచి క్యాంపెయిన్, ₹10 వచ్చిందంటే చాలా మంచి క్యాంపెయిన్. సో అంత క్యాలిక్యులేషన్స్ ఈరోజు వచ్చాయి. అంతకుముందు అలా కాదు. మనం యాడ్ రన్ చేసేవాళ్ళం, డిజిటల్ మార్కెటింగ్ చేసేవాళ్ళం, ట్రాక్ చేసేవాళ్ళం, కానీ కొంతవరకే ట్రాక్ చేసేవాళ్ళం, కానీ సేల్స్ కన్వర్షన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండేవి కాదు. సో ఈ రోజున పర్ఫెక్ట్ సేల్ కన్వర్జేషన్స్ అనేవి ఉన్నాయి. ఓకే గణేష్, అన్మ్యూట్ చేసుకుంటారా మీరు? యూ కెన్ అన్మ్యూట్ అండ్ యూ కెన్ టాక్ యువర్ డౌట్. యా ఫైన్. Hello, lot of people are joining Instagram. Hello everyone. Yeah. సో మనకి ఇలా కస్టమర్ జర్నీ ఎలా ఉంటుంది ఈ రోజున? ఓకే, సో కస్టమర్ జర్నీ ఫస్ట్ ఏంటంటే డిస్కవర్ మోడ్లో ఏముంటుంది? కస్టమర్ గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తాడు, రీల్స్ చూస్తాడు, యూట్యూబ్ చూస్తాడు, చాట్‌జిపిటిలో, జెమినీలో ఏఐ ఓవర్‌వ్యూస్ చూస్తూ ఉంటాడు, రైట్? ఇక్కడ డిస్కవర్ అంటే ఫస్ట్ కస్టమర్ మన దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత నెక్స్ట్ రీసెర్చ్ చేస్తాడు. రీసెర్చ్ అంటే ఇప్పుడు మీరంతా జాయిన్ అయ్యారు కదమ్మా, మన ఇది వెబినార్లో జాయిన్ అయ్యారు కదా. సో మీరందరూ ఏ మోడ్లో ఉన్నట్టు అంటే డిస్కవర్ మోడ్లో ఉన్నారు, అంతే కదా? యూఆర్ ఇన్ చెకింగ్ ఏ కోర్స్ జాయిన్ అవ్వాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి, లేకపోతే మార్కెటింగ్ ఎలా చేయాలి, బిజినెస్ ఎలా చేయాలనే మోడ్లో ఉన్నారు, అవునా కదా? ఇది ట్రూ ఆర్ రాంగ్, రైట్ ఆర్ రాంగ్? మీరు చాట్లో చెప్పవచ్చు, యూ కెన్ టైప్ ఇన్ చాట్, రైట్? సో దాని తర్వాత రైట్, వన్స్ డిస్కవరీ అయిపోయింది, రైట్, వన్స్ యూ డిసైడెడ్ టు స్టార్ట్ సంథింగ్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్, వన్స్ యూ స్టార్ట్ యువర్ జర్నీ ఆన్ డిజిటల్ మార్కెటింగ్, అప్పుడు ఏం చేస్తారంటే మీరు కంపారిజన్ చేసుకుంటారు. ఓకే, ఎంబ్లిక్స్ అకాడమీ ఏంటి, మిగతా ఇన్స్టిట్యూట్స్ ఏంటి, మనకి వాళ్ళకి డిఫరెన్స్లు ఏంటి, ఇవన్నీ చూస్తూ ఉంటారు, రైట్? దాని తర్వాత డిసైడింగ్ ఫ్యాక్టర్ వస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే మీకు రీమార్కెటింగ్ యాడ్స్, సోషల్ ప్రూఫ్స్, ఆఫర్స్ లాంటివి నడుస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే డైలైట్, సిఆర్ఎం, వాట్సాప్ అప్డేట్స్, రివ్యూస్, ఇవన్నీ. ఓకే ఫైన్, దిస్ ఈజ్ టిపికల్ ఒక బిజినెస్లో ఒక జర్నీ. ఓకే, సో ఈ జర్నీలో మీరు చేసేది ఏంటంటే ఒక డిజిటల్ మార్కెటర్ కింద గోయింగ్ ఫార్వర్డ్ 1 or 2 మీద ఎక్కువ ఫోకస్, 1 or 2, 3 మీద ఫోకస్ చేస్తారు. 3 వచ్చేసరికి సేల్స్ టీమ్, మేనేజ్మెంట్ చూసుకుంటూ ఉంటారు, రైట్? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ఫనల్స్ ఉంటాయి. ఫనల్స్ అంటే టోఫు అంటే టాప్ ఆఫ్ ది ఫనల్. అంటే మీరు ఫస్ట్ టైం ఎలా వస్తారు? కంటెంట్, ఎస్ఈఓ అంటే గూగుల్లో సెర్చ్ చేస్తే మన టాప్లో వస్తాయి, ఆటోమేటిక్గా టాప్లో వస్తాం. రీల్స్ వీటితో వస్తారు. నెక్స్ట్ మోఫు, మిడిల్ ఆఫ్ ది ఫనల్ ఏంటి? లీడ్ మ్యాగ్నెట్స్, ఈమెయిల్ మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్, రీమార్కెటింగ్, ఇలాంటివన్నీ మిడిల్ ఆఫ్ ఫనలింగ్ అంటారు. నెక్స్ట్ బోఫు అంటే బాటమ్ ఆఫ్ ఫనల్, అంటే ఇంటర్నల్ పెట్టే ఆఫర్స్, ల్యాండింగ్ పేజెస్, సేల్స్ కన్వర్షన్స్, ఇటువంటి డిపెండ్ అయి ఉంటాయి. సో లాయల్టీ, రిపీట్, రిఫరల్స్. ఓకే, మీరేం వరీ అవ్వద్దు, వీటి గురించి టెక్నాలజీ ఇవన్నీ మీకు అర్థమవుతాయి. వన్స్ మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత యూ విల్ అండర్స్టాండ్ ఆల్ దిస్ టెక్నాలజీ వెరీ ఈజీలీ. ఓకే, సో ప్రతి స్టేజ్లో మనం ఏ వాడతాం? ఎగ్జాంపుల్ అవేర్నెస్కి, అంటే ఒక మార్కెటింగ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే మనం ఏ కంటెంట్ వాడి, చాట్‌జిపిటి కానీ, క్యాన్వా కానీ, మిడ్ జర్నీ కానీ వాడి మనం ఏం చేస్తాం? కంటెంట్ క్రియేట్ చేస్తాం, క్రియేటివ్స్ చేస్తాం, అవునా కదా? నెక్స్ట్ కన్సల్టేషన్, చాట్ బోర్డ్స్ లాంటివి, ఆటోమేటెడ్ ఈమెయిల్స్, వాట్సాప్, వీటిలన్నిటికి కూడా ఈ రోజున ఏఐ వాడుతున్నాం. నెక్స్ట్ కన్వర్షన్స్ ఏంటి? గూగుల్ ఏఐ, మెటా అడ్వాంటేజ్ యాడ్స్, ఇవన్నీ డిఫరెంట్ యాడ్ క్యాంపెయిన్స్ రన్ చేసి సో కన్వర్షన్స్ కూడా చేస్తాం. రిటెన్షన్, సిఆర్ఎం, ఏఐ బేస్డ్ సిఆర్ఎంస్ అని వాడుతూ ఉంటాం. ఓకే రైట్ ఫైన్. సో ఈ రోజున 2026లో మార్కెటింగ్ ట్రెండ్స్ ఏంటి? ఏం నడుస్తున్నాయి? సో ఏఐ వీడియోస్, ఏఐ అవతార్స్ నడుస్తున్నాయి లేదా? మెయిన్ స్ట్రీమ్ వీడియోస్ ఎంతమంది చెప్పేస్తున్నారు ఈ రోజున హెల్త్ టిప్స్ చెప్తున్నారా లేదా? చాలామంది ఏది ఏఐ బేస్డ్ వీడియోస్ చెప్తున్నారు. ఎస్ఆర్ నో? మీరు చూస్తున్నారా లేదా హెల్త్ టిప్స్? రైట్. అండ్ ఆల్సో ఏఈఓ అంటే ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సింపుల్ ఏంటంటే ఐ విల్ గో టు గూగుల్. నేను ఏం చేస్తానంటే ఐ విల్ గో టు చాట్‌జిపిటి. ఓకే, మీరు కూడా వెళ్ళొచ్చు. వెళ్ళి ఐ విల్ ఆస్క్ చాట్‌జిపిటి వాట్ ఈస్ ద బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ హైదరాబాద్. సెర్చ్ చేశాను. రైటే కదా. సో ఏం చెప్పింది? మొత్తం రకరకాల ఇన్స్టిట్యూట్స్ చూపించింది. వేరే ఆట షుడ్ నాట్ టాక్, బట్ ఎంబ్లిక్స్ అకాడమీ చూపించింది. ఏంటి? ఎందుకని?
మనం ఏ చేస్తాం, రియల్ క్లయింట్ వాయిస్ తెలుగు ఇంగ్లీష్లో చెప్తాం ఇవన్నీ అని చెప్పేసి ఇది మనకి ఎంబ్లిక్స్ అకాడమీ చూపించింది దగ్గరలో. రైట్. సో దీన్నే మనం ఏమంటాం ఏఈఓ బేస్డ్ ఆప్టిమైజేషన్ చేయడం అంటాం. అర్థమైందా? ఎస్. సో ఏఈఓ ఆప్టిమైజేషన్ అంటే ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేస్తాం దీనికి. రైట్. అండ్ వాట్సాప్ బికేమ్ ఫుల్ సేల్స్ ఫనల్. అవునా కదా? మీకు ఎంతమందికి కరెక్ట్గా ఇది మనం 4 o'clock మెసేజెస్ వచ్చాయి, వెబినార్ జాయిన్ వాళ్ళందరికీ వచ్చాయి లేదా? అండ్ పీపుల్ హూ ఆర్ ఇన్ ఇన్స్టాగ్రామ్, పీపుల్ హూ ఆర్ ఇన్ యూట్యూబ్. Bhaskar, if anyone has any doubt in YouTube, let me know. సో వచ్చాయా లేదా? సో ఈ రోజున మన వాట్సాప్ అనేది ఇట్స్ బికేమ్ ఏ వెరీ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. అంటే ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, రైట్, ఏదైనా చేయాలి మంచిగా అంటే కనుక వాట్సాప్ బికేమ్ ఏ సూపర్ డూపర్ ప్లాట్ఫామ్. ఓకే. రైట్. అండ్ ఆల్సో సిఆర్ఎం కంటెంట్ ఏంటి, తెలుగు కంటెంట్ అంటే ఇంగ్లీష్ మన ఏ లాంగ్వేజ్ అయితే లాంగ్వేజ్, తెలుగు కన్నడ అయితే కన్నడ, తమిళ్ అలా చెప్తున్నారు మార్కెట్లో కంటెంట్. అలా చెప్తేనే వాళ్ళకి కన్వర్షన్స్ అనేవి బాగా అవుతున్నాయి. అండ్ ఈ మధ్యకాలంలో మీరు చాలా బ్రాండ్స్ చూస్తున్నారు కదా, సోషల్ మీడియా త్రూ ఫేమస్ అయిన బ్రాండ్స్ చూసారా లేదా? రైట్. సో డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలి, డిజిటల్ మార్కెటింగ్ మీ బిజినెస్ ఎందుకు చేయాలి? సో ఇండియా అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్, అంతే కదా? సో డిజిటల్ ఇండియా అనేది ఈ రోజున చాలా హ్యూజ్గా అవుతుంది. అండ్ ఈ రోజున ప్రతి ఒక్క బిజినెస్కి డిజిటల్ మార్కెటింగ్ కావాలి. ఒక కిరాణా స్టాప్ నుంచి కార్పొరేట్ ఆఫీస్ దాకా డిజిటల్ మార్కెటింగ్ కావాలా లేదా? అండ్ ఎవ్రీ వన్ వాంట్ టు హైర్ ఏ టాలెంటెడ్, డిజిటల్గా టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని హైర్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో మీకు కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు, డిగ్రీ అవసరం లేదు. జస్ట్ మీకు ఏదైనా బేసిక్ గ్రాడ్యుయేషన్ కానీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి జస్ట్ డిగ్రీ స్టార్ట్ అయినా లేకపోతే ఎలా అయినా సరే, డజంట్ మ్యాటర్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్లో కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాయంటే ఈ పర్సన్ నేను హైర్ చేసుకుంటే ఈ పర్సన్ నాకు కావాల్సిన పని చేస్తాడా లేదా అని చూస్తాయి. అంతేగాని ఈ పర్సన్ డిగ్రీ ఎక్కడ ఉంది, ఈ పర్సన్ ఎంబీఎస్ ఎక్కడ చేశాడు, ఎంబీఏ ఎక్కడ చేశాడు ఏమని చూడవు. ఓకే. అండ్ ఏఐ ఈజ్ యువర్ హెడ్ స్టార్ట్. అంటే ఈ రోజున ప్రతి ఒక్కరు ఏఐ నేర్చుకోవాలి. ఏఐ మాస్టర్ అనేది సూపర్ డూపర్ ఇంపార్టెంట్ ఈ రోజున. ఓకే. సో ఈరోజు మార్కెట్లో శాలరీస్ ఎలా ఉన్నాయి, డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్కి ఎలా ఉన్నాయంటే 0 to 1 year 2.5 lakhs నుంచి 4.5 lakhs ఎల్పిఏ ఉన్నాయి. 1 to 3 years వాళ్ళకి వచ్చేసరికి 4 to 7 lakhs ఎల్పిఏ ఉన్నాయి. 3 to 5 years వచ్చేసరికి 7 to 12 ఎల్పిఏ ఉన్నాయి. 5 to 8 years వచ్చేసరికి 12 to 20 ఎల్పిఏ ఉన్నాయి. ఫ్రీలాన్సర్స్కి మీ ఇష్టం, మీ ఓపిక, మీ ఇంట్రెస్ట్. రైట్. సో కెరీర్ పాత్స్ డిజిటల్ మార్కెటింగ్లో ఎలా ఉంటాయంటే చూస్తే కనుక, సో ఎస్ఈఓ అంటే మీరు ఎస్ఈఓ అంటే తెలుసుకోవాలి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తాం కదా, సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ టాప్లో రావాలి, దాన్ని మనం ఏమంటామంటే ఎస్ఈఓ అంటాం. సో ఎస్ఈఓ స్పెషలిస్ట్, పర్ఫార్మెన్స్ మార్కెటర్ అంటే గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ రన్ చేసేవాడిని పర్ఫార్మెన్స్ మార్కెటర్ అంటాం. సో సోషల్ మీడియా మేనేజర్ అంటే సోషల్ మీడియా మార్కెటింగ్ చేసి బ్రాండ్ లీడ్ జనరేషన్ చేసే వాళ్ళని సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాం. కంటెంట్ అండ్ కాపీ రైటింగ్, సో బ్లాగ్స్ రాయటం, ఓకే, కంటెంట్ క్రియేట్ చేయటం, ఇవన్నీ ఈ సెగ్మెంట్లోకి వస్తాయి. నెక్స్ట్ ఈమెయిల్, వాట్సాప్, సిఆర్ఎం. సో దీనిలో కూడా బోల్డంత స్కోప్ ఉంది. నెక్స్ట్ అనలిటిక్స్ అండ్ డేటా అంటే మనం ఒక క్యాంపెయిన్ చేసాం, రైట్, చాలా సూపర్ డూపర్ క్యాంపెయిన్ చేసాం, సూపర్ సక్సెస్. ఓకే. బట్ ఆ క్యాంపెయిన్లో ఇన్సైట్స్ మనం తీసుకోవాలి, ఎందుకు సక్సెస్ ఏమో తెలుసుకోవాలి. సో దానికే చాలా చాలా ఇంపార్టెంట్. మీకు డేటా అనలిటిక్స్ ఐడియా ఉంది కదా. సో డేటా అనలిటిక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అలా అనలిటిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓఆర్ఎం స్పెషలిస్ట్ అంటే ఏంటి అంటే మన ప్రతి బ్రాండ్ మీద రివ్యూస్ ఉంటాయి. సో ఆ రివ్యూస్ అనేవి మంచిగా ఉంటేనే కదా వెళ్తారా లేదా? ఒక రెస్టారెంట్ 4.5 star ఉంటేనే కదా మీరు జాయిన్ అయ్యే రెస్టారెంట్కి వెళ్ళేది, అవునా కదా? సో అలా ఓఆర్ఎం స్పెషలిస్ట్ కూడా చాలా చాలా మంచి రోల్. సో అఫిలియేట్ అండ్ యాడ్సెన్స్, అఫిలియేట్ మార్కెటింగ్, యాడ్సెన్స్ అంటే కంటెంట్ మార్కెటింగ్ చేస్తే వచ్చే ఇన్కమ్ ఇదంతా, రైట్. సో లేదు ఫ్రీలాన్సింగ్ చేద్దాం అనుకుంటున్నాం, ఎలా చేయాలి, రైట్. సో చిన్నగా స్టార్ట్ చేసుకోండి, రైట్. ఏం చేస్తారు, చిన్న క్లినిక్స్ కానీ, స్టోర్స్ కానీ, కోచింగ్ సెంటర్స్, రెస్టారెంట్స్, ఓకే, వాళ్ళందరికీ కావాలి, ప్రతి ఒక్కరికి కావాలి. మీరు ఏం చేస్తారు, డిజిటల్ మార్కెటింగ్లో కొన్ని ఉన్నాయి. జిఎంబి అంటే గూగుల్ మ్యాప్స్ ఆప్టిమైజేషన్, లోకల్ ఎస్ఈఓ, మెటా యాడ్స్, మంత్లీ కంటెంట్ మార్కెటింగ్ లాంటి సింపుల్ పనులు చేసుకోవచ్చు. సో 3 to 4 కస్టమర్స్ మీరు ఈజీగా అన్బోర్డ్ చేసుకుంటే కనుక మీ ఫుల్ టైం శాలరీ ఉందో అంత వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏఐ వాడుకోండి, మంచిగా చేయండి, ఓకే.
చేస్తే కనుక మీరు ఒక్క పర్సన్ ఏతో చాలా అద్భుతాలు చేసుకోవచ్చు. రైట్. అండ్ అది కాకుండా రిమోట్ అండ్ గ్లోబల్ కెరియర్స్, మీకు ల్యాప్టాప్ ఇంటర్నెట్ ఉండాలి, అదే మీ ఆఫీస్ స్పేస్. సో గ్లోబల్ క్లయింట్స్ ఏంటి, మీకు పేమెంట్స్ అనేవి డాలర్స్లో ఉంటాయి, యూఎస్డీలో ఉంటాయి. సో ఇక్కడ మీకు ఏంటంటే రియల్ క్యాంపెయిన్స్ రిజల్ట్స్ చూపించాలి కస్టమర్స్కి. ఈ పోర్ట్ఫోలియో చాలా ఇంపార్టెంట్. సో మనకి అడ్వాంటేజ్ ఏమవుతుంది, ఇంగ్లీష్ ప్లస్ తెలుగు ఏ రూల్స్ ఉంటాయి కనుక మీరు యూల్ గో టు ది నెక్స్ట్ లెవెల్ యాక్చువల్లీ ఈజీలీ. ఓకే, రైట్. లేదు ఒక ఏజెన్సీలో నేర్చుకోవాలి, ఇప్పుడు మా లాంటి ఏజెన్సీస్ చాలా ఉన్నాయి. సో మీకు చాలామంది కస్టమర్స్ ఉంటారు, చాలామంది ఇండస్ట్రీస్లో నాలెడ్జ్ ఉంటుంది. సో మీకు ఇండస్ట్రీలో పనిచేస్తే కనుక 1 year పనిచేస్తే మీకు 3 years ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో మీకు కెరియర్లో గ్రోత్ ఫేజ్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్, స్పెషలిస్ట్, టీమ్ లీడ్, అకౌంట్ మేనేజర్ ఇలా ఉంటాయి. సో రియల్ బడ్జెట్ ఉంటుంది, రియల్ ప్రెజర్ ఉంటుంది, ప్రెజర్ కూడా ఉంటుంది. సో అండ్ ఆల్సో మన దానిలోనే మన ఎంలిక్స్ అకాడమీలో కూడా మీకు మన ఏజెన్సీ బేస్డ్ అకాడమీ కాబట్టి మీరు నేర్చుకున్నా సరే మేము అన్ని ప్రాపర్గా నేర్పిస్తాం మీకు. రైట్. సో ఇప్పుడు ఏంటి ప్రజెంట్ సినారియో, లింక్డ్ఇన్ అనేది ఈ రోజున ప్రతి ఒక్కరికి కొత్త రెజ్యూమ్ అయింది. సో మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని మంచిగా బిల్డ్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఆల్సో మీరు ఈ ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మీరు ఏం నేర్చుకుంటారో అవన్నీ పబ్లిక్లో మనం పోస్ట్ చేసుకోవాలి. అంటే పాజిటివ్ థింగ్స్, నెగిటివ్ థింగ్స్ కాదు. నేను గొడవ పడ్డాను అది కాదు ఇవి కాదు, పాజిటివ్ థింగ్స్. మీరు ఏమన్నా డిజిటల్ మార్కెటింగ్ ఏమైనా చేశారు, ఒక టాస్క్ చేశారో టాస్క్ మీరు పోస్ట్ చేసుకోవాలి. అండ్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఓకే. అండ్ అట్రాక్ట్ అంటే ఆపర్చునిటీస్ నేను ఎత్తుకుంటూ రావాలి, కానీ నువ్వు వెళ్ళకూడదు, అంటే ఓకే ఫైన్, ఇట్స్ సమ్ ఫ్రెషర్గా మనకి తప్పదు. సో మన మంచి జాబ్ అంటే మనం అప్లై చేసుకోవాలి. రైట్. సో రోడ్ మ్యాప్ ఏం చేసుకోవాలి. సో 1 to 30 days ఫౌండేషన్ నేర్చుకోండి. ఫౌండేషన్ అనేది మార్కెటింగ్ ఫండమెంటల్స్, కోర్ ఏ టూల్స్, హ్యాండ్స్ ఆన్ Day 1. సో Day 31 to 60 రియల్ క్యాంపెయిన్స్, రియల్ డేటా, రియల్ క్లయింట్స్, స్కిల్స్ నేర్చుకొని నెక్స్ట్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా దాని తర్వాత ఇది 3 months తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్తాం, ప్లేస్మెంట్స్ ఇవన్నీ చేయాలి. మన ఎంబ్లిక్స్ అకాడమీ కూడా సిమిలర్ ప్యాటర్న్ ఫాలో అవుతాం మనం కూడా. ఓకే. బిల్డ్ లీడ్ మిషన్ నాట్ లక్, అంటే ఒక మార్కెటర్గా సక్సెస్ అవ్వాలంటే కనుక మీరు లీడ్స్ అనేవి ఆటోమేటిక్గా రావాలి. ఎలా రావాలి, గూగుల్ యాడ్స్ కానీ, మ్యాప్స్ కానీ. సో మీకు లీడ్స్ వచ్చిన తర్వాత ఫాస్ట్గా క్లోజ్ చేయడం ఇవన్నీ చేసుకోవాలి. ఒక బిజినెస్ ఓనర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ ఫర్ ది బిజినెస్ ఓనర్ యాక్చువల్లీ. రైట్. సో SEO అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. సో మీరు మీ సర్వీసెస్ ప్లస్ మీ సిటీ కీవర్డ్తో కనుక మీ టాప్లో వస్తే కనుక మీకు వద్దన్న బిజినెస్ వస్తుంది. సో కంటెంట్, బ్లాగ్స్ లాంటివి మీకు నిజంగా హెల్ప్ అవుతాయి. SEOలో ఇప్పుడు ఏ సెర్చ్ కూడా టాప్లో వస్తుంది, నాకు చూపించే కథలా. ఓకే. సో టేక్ మంత్ టు బిల్డ్ అండ్ పేస్ ఇయర్స్ ఫర్ ఫ్రీ, అంటే SEO కరెక్ట్గా చేస్తే కనుక కొన్ని 2-3 months కష్టపడితే మీకు యూ కెన్ ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఫర్ ఇయర్స్ టుగెదర్. అండ్ గూగుల్ యాడ్స్. సో గూగుల్ యాడ్స్ అంటే మీకు ఇమీడియట్గా రిజల్ట్స్ కనిపిస్తాయి. మీ బడ్జెట్ మీ కంట్రోల్లో ఉంటుంది, మీ క్వాలిటీ డిసైడ్ ద కాస్ట్. మీ క్వాలిటీ లీడ్ బాగుంటే మీకు కాస్ట్ పెంచవచ్చు ఆటోమేటిక్గా. సో ఏ బిడ్డింగ్ కూడా మీరు చేసుకుంటూ ఉండొచ్చు, ఏ బిడ్డింగ్, స్మార్ట్ బిడ్డింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ మెటా యాడ్స్, ప్రెసిషన్ టార్గెటింగ్, ఇంట్రెస్ట్, బిహేవియర్స్, లుకే లైక్ ఆడియన్స్, క్రియేటివ్, టార్గెటింగ్, టెస్ట్, స్మాల్, ఇవన్నీ చేసుకోవచ్చు. ఓకే. సో ఐ థింక్ మన ఏమైనా బిజినెస్ ఓనర్స్ ఉన్నారమ్మా ఈ సెషన్లో, లేరా? ఓకే, ఐ స్కిప్ దిస్ పార్ట్. ఓకే. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వాట్సాప్. ఈరోజు నా వాట్సాప్ చాలా మేజర్ ప్లాట్ఫామ్. ప్రతి ఒక్క కన్వర్జేషన్ వాట్సాప్లో జరుగుతున్నాయి. రైట్. సో బిజినెస్ API తీసుకోవాలి. రైట్. బిజినెస్ API తీసుకుంటే కనుక సక్సెస్ అవుతాం మనం. ఓకే. రియల్మీ ఏంటో మన పేరెంట్ చెప్పా. ఓకే. సో వాట్సాప్ API తీసుకోవాలి. మీ అందరికి మెసేజ్ వచ్చింది కదా, టక్మంటే ఎలా వచ్చింది, మనకి API ఉండడం వల్ల వచ్చింది. రైట్. సో మనం అది కూడా నేర్పిస్తాం మన అకాడమీలో, API ఎలా తీసుకోవాలి, వాట్సాప్ API అని నేర్పిస్తాం. రైట్. సో బిజినెస్ గ్రోత్ ఏంటి, ఏ ఆటోమేషన్, CRM ఇవన్నీ కాంబినేషన్ ఉంటేనే మనం సక్సెస్ అవుతాం ఒక బిజినెస్ ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. సో ఎలా చేస్తాం, ఇండస్ట్రీకి ఎలా చేస్తాం, హెల్త్ హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ గూగుల్ యాడ్స్ రన్ చేస్తాం, గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలి, వాట్సాప్ ఫన్నల్ ఉంటే కనుక ఆటోమేటిక్గా బిజినెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్, సైట్ విజిట్స్, మెటా లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ చేస్తాం, ఇన్స్టెంట్ వాట్సాప్ క్యాంపెయిన్ పెడతాం, CDWA క్యాంపెయిన్ అంటాం, క్లిక్ టు వాట్సాప్ క్యాంపెయిన్స్ అంటాం. ఇవి రన్ చేస్తే ఆటోమేటిక్గా లీడ్స్ వస్తాయి. నెక్స్ట్ ఎడ్యుకేషన్, ఏంటి అడ్మిషన్స్, SEO, రీమార్కెటింగ్, కౌన్సిలింగ్, కాల్ ఫన్నల్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. రైట్. సో డిజిటల్ మార్కెటింగ్లో గుర్తుపెట్టుకోవాల్సింది మీకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ROI అనేది ఇంపార్టెంట్. ROI ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్లో మీరు ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నారు. రైట్.
ఆ కంపెనీకి యాడ్ స్పెండ్ అనేది ఓకే 30,000 రూపాయలు స్పెండ్ చేశారు. 30,000 రూపాయలు స్పెండ్ చేస్తే సృజన ఓకే 30,000 రూపాయలు స్పెండ్ చేశారు. స్పెండ్ చేస్తే మనకి 100 లీడ్స్ వచ్చాయి. అంటే మీకు కాస్ట్ పర్ లీడ్ ఎంత పడింది? 300 రూపీస్ పడింది. రైట్, 300లో మీకు ఇది ఎంతమంది కస్టమర్స్ క్లోజ్ అయ్యారు? ఒక 10% కస్టమర్స్ మీకు క్లోజ్ అవుతాయి కనుక, అంటే 100లో 10% క్లోజ్ అవుతాయి కనుక మీకు యావరేజ్గా కస్టమర్ ఒక్కళ్ళు 15,000 పే చేస్తే కనుక 1,50,000 వచ్చింది. అంటే మీరు 30,000 స్పెండ్ చేస్తే మీకు ఎంత వచ్చింది? స్పెండ్ 1,50,000. అంటే ఫర్ 1 రూపీ యూ పే ఇట్, 1 రూపీ యూ స్పెండ్, యూ గాట్ 5 రూపీస్. ఓకే, దాన్ని ఏమంటాం అంటే ROIs అంటాం, అంటే రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్ అంటాం. అర్థమైందా? సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో మన డిజిటల్ మార్కెటింగ్లో ఇప్పుడున్న సినారియోలో ప్రతి ఒక్కటి ఇదే మోడల్ నడుస్తుంది. అంటే నేను ₹1 స్పెండ్ చేస్తే నాకు ఎంత ఇస్తాను? రైట్, తప్పేం లేదు కదా, ఇది ఎక్స్పెక్ట్ చేయడం ఒక బిజినెస్ ఓనర్. రైట్, సో ఈ రోజున ఏ మార్కెటింగ్ ఏంటి, ఏమేమి టూల్స్ చూసుకోండి. మనం ఏమైనా ఆలోచించాలి, థింక్ చేయాలి. ఏంటి? ChatGPT, క్లాడ్, జెమినీ, పర్ప్లెక్సిటీ. రైట్, ఏమైనా కంటెంట్ క్రియేట్ చేయాలి, క్యాన్వా, మిడ్ జర్నీ, హైజన్. ఆటోమేట్ చేయాలి వర్క్ ఫ్లోస్ని, JPR, మేక్, N89. ఓకే, సో ChatGPT గురించి నేను చెప్పాల్సిన పని లేదు, అవునా కదా? మీరు అందరూ వాడతారు లేదు ChatGPT? ఎనీవన్ ఇస్ నాట్ యూజింగ్ ChatGPT? ఓకే, సో ChatGPT ఏంటంటే మీకు ఇఫ్ యూ వాంట్ రైట్ సంథింగ్, రైట్, ChatGPT will helpful for you. If you want to plan something, ChatGPT will helpful for you. If you want to analyze something, ChatGPT will helpful for you. Or if you want to brainstorm some ideas and all, ChatGPT will helpful for you. రైట్, అండ్ లేదు మార్కెటింగ్లో యాడ్స్ రాస్తున్నాయి, యాడ్ కాపీస్ రాద్దాం అనుకుంటున్నాం, ChatGPT హెల్ప్ చేస్తుంది. బ్లాగ్స్ రాద్దాం అనుకున్నాం, ChatGPT హెల్ప్ చేస్తుంది. క్యాంపెయిన్స్ ఎలా చేద్దాం ఏంటి ప్లానింగ్ చేద్దాం అనుకున్నాం, ChatGPT హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ కస్టమర్ పర్సనల్స్ డిఫైన్ చేద్దాం అనుకుంటున్నాం, ChatGPT హెల్ప్ చేస్తుంది మీకు. రైట్, సో ChatGPT ఏంటంటే ఇనీషియల్గా చాలా విషయాలు గంటలు పెట్టేవాళ్ళు మినిట్స్లో మీకు అవుట్పుట్ ఇచ్చేస్తుంది. నెక్స్ట్ క్లాడ్. సో క్లాడ్ ఏంటంటే క్లాడ్ ఈజ్ ఎ టూల్ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ChatGPTలో ఇమేజెస్ బాగుంటాయి, క్లాడ్లో స్ట్రాటజీస్ బాగుంటాయి. మీకు కంటెంట్ స్ట్రాటజీ, ల్యాండింగ్ పేజ్ కాపీ, కోడింగ్ లాంటివి రాయాలన్నా సరే హెల్ప్ అవుతుంది మీకు. రైట్, డాక్యుమెంటేషన్, జాబ్స్ ఇలాంటి అన్నిటికి క్లాడ్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ జెమినీ ఏంటి? సో జీమెయిల్, డాక్స్, యూట్యూబ్ ఇవన్నీ గూగుల్ ప్లాట్ఫామ్సే కదా. మీకు ఏమైనా ఈమెయిల్ డ్రాఫ్ట్ చేయాలన్నా, మీ స్ప్రెడ్ షీట్ చూడాలన్నా సరే, వీడియోస్ ఏమైనా సమ్మరైజ్ చేయాలన్నా సరే, స్క్రిప్ట్ రాయాలన్నా సరే ఇది హెల్ప్ అవుతుంది. రైట్, సో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే జెమినీ అనేది కాస్ట్ ఎఫెక్టివ్ టూల్ యాక్చువల్లీ వెన్ కంపేర్ టు ChatGPT వీటితో కంపేర్ చేస్తే. క్లాడ్ ఇది కాస్ట్లీ టూల్. పర్ప్లెక్సిటీ, సో ఇది కూడా రీసెర్చ్ బాగుంటుంది, కాంపిటేటివ్ రీసెర్చ్ చేయడానికి, ట్రెండ్స్ చేయడానికి, ఇలాంటి అన్నిటికీ హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్యాన్వా, ఇమేజెస్ జనరేట్ చేయాలి, వీడియోస్ జనరేట్ చేయాలంటే క్యాన్వా మీకు హెల్ప్ చేస్తుంది. రైట్, సో ప్రతి ఒక్క డిజైన్ చేస్తుంది, సోషల్ మీడియా పోస్టులు కానీ, యాడ్ క్రియేటివ్స్ కానీ, బ్రాండ్ కిట్స్ కానీ వీటన్నిటికీ హెల్ప్ చేస్తుంది. మంత్లీ క్రియేటివ్స్ బిల్డ్ చేసుకోవాలన్నా సరే. మిడ్ జర్నీ కూడా కొంచెం ప్రీమియం టూల్ యాక్చువల్లీ. ఇది ఏ ఇమేజ్ జనరేట్ చేయాలన్నా వీటన్నిటికీ మిడ్ జర్నీ హెల్ప్ చేస్తుంది మీకు. రైట్, సో హైజన్ అని చెప్పేసి ఇంకో టూల్ ఉంది. ఏమన్నా ఏ వీడియోస్ చేసుకోవాలంటే కనుక మీకు హైజన్ అనేది హెల్ప్ అవుతుంది. చెప్పమ్మా కీర్తి. సో అది కాకుండా JPR అనే టూల్ ఉంది, మీరు ఆటోమేట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఒక లీడ్ వచ్చింది ఫేస్బుక్ యాడ్స్లో, ఆ లీడ్ ఇమీడియట్గా మీకు వాట్సాప్లో రావాలి, ఇలాంటివన్నీ చేసుకోవాలి సార్. JPR, మేక్, N89 టూల్స్ వాడుకోవచ్చు. ఓకే, సో అంటే ఏ ఉన్నప్పుడు ఏంటి, ఏ లేనప్పుడు ఏంటి చూస్తే కనుక అంతకుముందు 10 యాడ్ కాపీస్ రాయాలంటే నేనే రాసేవాడిని కదా, కూర్చొని రాస్తూ ఉండేవాడిని. రాసి మా టీమ్మేట్కి ఇస్తే మా టీమ్మేట్ రిఫైన్ చేసేవాళ్ళు. దానికి నాకు 3 to 4 hours టైం పట్టేది. రిఫైన్ చేయడానికి మళ్ళీ 3 to 4 hours టైం పట్టేది. ఈరోజు 10 నిమిషాల్లో అయిపోతుంది పని. సోషల్ మీడియా క్రియేటర్స్ చేయాలి, 3-4 రోజులు పట్టేటప్పుడు హాఫ్ డేలో అయిపోతున్నాయి. కాంపిటేటర్ రీసెర్చ్ చేయాలి, వన్ ఫుల్ డే పట్టేది, ఇప్పుడు 30 minutesలో అయిపోతున్నాయి మీకు. లీడ్ ఫాలో అప్ అంతకుముందు మిస్ అయిపోయి ఇప్పుడు ఇమీడియట్గా ఇన్స్టెంట్గా అయిపోతున్నాయి. మంత్లీ రిపోర్ట్ 4 to 6 hours ఇప్పుడు ఆటోమేటిక్ డాష్ బోర్డ్లో అయిపోతున్నాయి నీట్గా. రైట్, సో మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవన్నీ చేసి ChatGPTలో యాడ్ కాపీస్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ KPHP జనరేటర్ లైవ్ చేసుకోవచ్చు. సో మీకు చూపిస్తాను మీకు ఎలా చేయాలి ఏంటనేది.
కెన్ యూ రైట్ ఏ గూగుల్ యాడ్ కాపీస్ హైదరాబాద్ బేస్డ్ డెంటల్ హాస్పిటల్ తమిళనాడుకి చార్జ్ పెట్టింది. రైట్ ఇచ్చేసింది లేదా? ఇది హెడ్లైన్స్ మీకు చూపిస్తాను. మీకు డెంటల్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ చూస్తే మీకు ఇవన్నీ స్పాన్సర్డ్ అని వచ్చాయి కదా, ఇవన్నీ యాడ్స్. డెంటల్ హాస్పిటల్ 5 minutes అవే, టీత్ వైట్నింగ్ ట్రీట్మెంట్, నెక్స్ట్ ఫ్లో డెంటల్ బెస్ట్ డెంటల్ క్లినిక్. చూడండి మీకు యాడ్ కాపీస్ ఎన్ని వచ్చాయి. బెస్ట్ డెంటల్ హాస్పిటల్, ఎక్స్పర్ట్ డెంటిస్ట్, పెయిన్ ఫ్రీ డెంటల్ ట్రీట్మెంట్ వచ్చాయి లేదా? ఇవన్నీ అడ్వాన్స్ డెంటల్. సో ఇవన్నీ డిఫరెంట్ యాడ్ కాపీస్ ఇక్కడ. అంటే ఇక్కడ ఏం వస్తున్నాయో అవన్నీ రాసిచ్చేసింది ఇక్కడ మీకు ఈజీగా. వచ్చిందా లేదా? కాల్ అవుట్ ఎక్స్టెన్షన్స్, ప్రతిదీ ఎవ్రీథింగ్ ఇట్స్ ఈవెన్ ఎండ్ టు ఎండ్ ఇన్ ఏ పర్ఫెక్ట్ వే. అర్థమైందా? రైట్. సో సిమిలర్గా మన క్లాడ్ ఉంది. క్లాడ్ కూడా అంతే. ఏదైనా చూపిస్తాం మీకు ప్రాజెక్ట్లోకి వెళ్ళి. సో మీకు ఒక పేజ్ ఉంది, బిల్డ్ చేస్తున్నాం. ఈ పేజ్ చూపిస్తాం, చూడండి. పేజ్ మొత్తం ఫస్ట్ క్లాడ్ కోడ్లో బిల్డ్ చేస్తాం. ఎంత బాగుంది పేజ్, బాగుందా లేదా? ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? బాగలేదా? సో అంటే వన్ థింగ్ అమ్మా, ఇట్ డజంట్ కేమ్ జస్ట్ లైక్ దట్. మీరు చూడండి కింద మేము బోర్డు ప్రాంప్టింగ్ ఇచ్చాం. ఎన్ని మెసేజ్లు ఉన్నాయి చూడండి. సో ఏం ప్రాంప్టింగ్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇది ఎంత మెసేజ్ అంతా మేము చార్ట్ చేస్తూనే ఉన్నాం కంటిన్యూస్గా. ఎన్ని మెసేజ్లు చూసారా? ఇవన్నీ ఎంత క్వశ్చన్ అడిగాం, ఇంత చేస్తే ఫైనల్గా అవుట్పుట్ వచ్చింది. రైట్. సో ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకోవాలంటే మీకు ఇండస్ట్రీ నాలెడ్జ్ ఉంటే మీరు సక్సెస్ అవుతారు ఆటోమేటిక్గా. ఇంత నాలెడ్జ్ మీకు ఎప్పుడు వస్తుంది? ఇంత బాగా మీరు ఎప్పుడు అడగగలరు? మీకు తెలియాలి. మీకు బిజినెస్ గురించి తెలిసి ఉండాలి, డిజిటల్ మార్కెటింగ్ తెలిసి ఉండాలి. తెలిస్తే సక్సెస్ఫుల్గా మీరు ఇవన్నీ చేయగలరు. రైట్. సో సిమిలర్గా క్యాన్వాలో కూడా చేసుకోవచ్చు. ఓకే. రైట్. సో నెక్స్ట్ వాట్సాప్ ఆటోమేషన్ వచ్చాయి మీ అందరికీ. వాట్సాప్ మెసేజెస్ అక్కమంట వచ్చాయి లేదా? ఎలా వచ్చాయి? అది కూడా ఒక టూలే. సో దాని త్రూ వచ్చాయి ఇవన్నీ. సో మీకు ఈ రోజున నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ 5 yearsలో మీరు సక్సెస్ కావాలి అంటే కనుక మీరు ఏ టూల్స్ సూపర్ నేర్చుకోవాలి. మార్కెటింగ్ ఆటోమేషన్ అంటే వాట్సాప్ కానీ, ఈమెయిల్ మార్కెటింగ్ కానీ, ఓకే, కంటెంట్ మార్కెటింగ్ ఇవన్నీ తెలుసుకోవాలి పర్ఫెక్ట్గా. అండ్ అనలిటిక్స్, డేటా త్రూ అనలైజ్ చేయాలి. నెక్స్ట్ కమ్యూనికేషను, క్రియేటివిటీ, స్ట్రాటజీ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో నేను కమ్యూనికేషన్ అదే మనకి అనలిటిక్స్ టాపిక్స్ వచ్చిన కాబట్టి మీకు ఒక అనలిటిక్స్ చూపిస్తాను మీకు. సో దీన్ని ఏమంటామంటేనమ్మా గూగుల్ అనలిటిక్స్ అంటాం. ఏమంటాం? గూగుల్ అనలిటిక్స్. చూస్తే ఇది మన వెబ్సైట్ ట్రాఫిక్. సరదాగా మనం రిపోర్ట్ చూద్దాం. లాస్ట్ 1 month చూస్తే లాస్ట్ 1 month, లాస్ట్ 9 days కదా, 1 month పెడతాం మీకు. 30 days వచ్చిందా మీకు? ట్రాఫిక్ ఏమొచ్చింది? పెయిడ్ సెర్చ్ అంటే ఏంటి? గూగుల్ యాడ్స్ నుంచి వచ్చిన ట్రాఫిక్ 686. డైరెక్ట్ ఏంటి? మన వెబ్సైట్ URL క్లిక్ చేసి కానీ, లేకపోతే మన వెబ్సైట్ డైరెక్ట్గా ఓపెన్ చేసిన వాళ్ళు కానీ 404 ఉన్నారు. నెక్స్ట్ ఆర్గానిక్ సెర్చ్ అంటే గూగుల్ త్రూ వచ్చిన వాళ్ళు 380, 398. ఏఎస్ట్ అంటే ఈ మధ్యకాలంలో మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే టాప్లో వస్తుంది కదా ఏఎస్ట్ అని చెప్పేసి, అలా వచ్చిన వాళ్ళు 59 members. ఆర్గానిక్ సోషల్ మీడియా త్రూ వచ్చిన వాళ్ళు 33 members. క్రాస్ నెట్వర్క్స్, రిఫరల్స్. ఓకే. సో ఇలా ఈ డేటా వచ్చింది. సో మీరేం చేయాలంటే ఈ డేటాని, అంటే ఇలాంటి డేటా చాలా వస్తాయి,
మీరు కంపేర్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మనం కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ 30 days డేటా ఉంది. నెక్స్ట్ మనం అంతకుముందు డేటా చూద్దాం. ఇది 1 to 31. సో మీకు డేటా సెట్స్. సో ఇప్పుడు ఒక ట్రాఫిక్, అప్పుడు ఒక ట్రాఫిక్. ఈ ట్రాఫిక్లోనే రిపోర్ట్స్ అని డౌన్లోడ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని మొత్తం కంపేర్ చేసుకుని ఏ టూల్స్ వాడి ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు అని ఆలోచించాలి. అది చాలా చాలా గోయింగ్ ఫార్వర్డ్ మంచి స్కిల్ అది. ఓకే, సో ఇవన్నీ మీరు నేర్చుకోవాలి ప్రాపర్గా. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇవన్నీ నేర్చుకుంటేనే సక్సెస్ అవుతాం గోయింగ్ ఫార్వర్డ్. సో మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ 90 daysలో మీరు సక్సెస్ కావాలి అంటే కనుక మీ కెరీర్ పాత్ మీరు ఫిక్స్ చేసుకోండి. మీరు జాబా, ఫ్రీలాన్సింగ్ లేకపోతే బిజినెస్ చేసుకోమని అనుకుంటున్నారా? అర్థమైందా? సో మేము చాలామంది మార్కెట్లో ఫ్రీలాన్సింగ్ చేయండి అంత వస్తే అంటారు, కానీ బట్ ఫ్రీలాన్సింగ్ చేయాలంటే కనుక మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. సో మీరు కొంత బిజినెస్ మైండ్ సెట్ ఉంటే చేయగలరు, కానీ ఆ మైండ్ సెట్ లేకుండా ఫ్రీలాన్సింగ్లోకి వెళ్ళద్దు, ఇబ్బంది పడతారు మీరు. ఎందుకంటే మార్కెట్లో ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మార్కెట్లో డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి. సో మనకు స్కిల్ వస్తే సరిపోదు, డబ్బులు కలెక్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో రిస్క్ లేదు అనుకుంటే కనుక హ్యాపీగా జాబ్కి వెళ్ళండి. ఓకే, లేదు ఓన్ బిజినెస్ చేద్దామంటే బిజినెస్ చేసుకోండి. నెక్స్ట్ మార్కెటింగ్ ఫండమెంటల్స్ నేర్చుకోవాలి బాగా. ఓకే, నేర్చుకున్న తర్వాత ఏ టూల్స్ బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ లైవ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలి, సర్టిఫికేషన్స్ మీద చేయాలి. సో మీ జర్నీ వీలవుతే కనుక వీక్లీ రాయండి లింక్డ్ఇన్లో, నేను ఇది నేర్చుకున్న ఈ వీక్ రాస్తే కనుక. అండ్ ఎవరో ఒక మెంటార్ని పెట్టుకోండి. అర్థమైందా? లేదు ఇవన్నీ కష్టం అంటే కనుక ఏదో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి, మీకు ఇబ్బంది ఉండదు. హ్యాపీగా దే విల్ టేక్ కేర్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, సో మీరు ఎక్కడ దెబ్బతింటారంటే కనుక మీరు ఎస్పెషల్లీ యూట్యూబ్లో నేను చెప్తున్నా, నేను అది చెప్తా అని చెప్తారు, కానీ యూట్యూబ్లో మీరు చెప్పే దానివల్ల మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే అక్కడ మీ ప్రాక్టీస్ ఉండదు. ఓకే, మీరు చేసిన దానికి మీరు వర్క్ చేస్తారు, నేర్చుకున్న దానికి ఫీడ్బ్యాక్ ఉండదు. సో చాలా అది అక్కడ మీకు ఏమవుతుందంటే యూట్యూబ్లో మనం ఏమి ఏకలవ్య శిష్యులం కాదు కదా. సో ఏకలవ్య శిష్యులు అంటే ఏంటి, ఏదో ఇది మనం ఏదో చూసి నేర్చుకుంటే అవ్వదు కదా. ఈ రోజున మనకు ఒక గైడెన్స్ ఉంటే, మెంటర్ ఉంటే కనుక మీకు ఫాస్ట్గా పనులు అవుతాయి. అండ్ యాడ్స్ రన్ చేయాలి ఎంతో కొంత బడ్జెట్తో. సో ఇది ఒక స్ట్రక్చర్ ఉండదు, మెయిన్ స్ట్రక్చర్తో వెళ్ళాలి మీరు. నెక్స్ట్ సర్టిఫికేషన్స్, బేసిక్ సర్టిఫికేషన్ లేకపోతే కష్టం, ఏదో ఒకటి అడుగుతారు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు. ఎందుకంటే సో ఈ రోజున ఉన్న సిచ్యువేషన్లో, ఈ రోజున కాంపిటేటివ్ నానెస్లో మార్కెట్లో ఏ కంపెనీ ఒక ఫ్రెషర్ని హైర్ చేసుకుని ట్రైనింగ్ ఇచ్చే ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు ఏంటంటే రెడీమేడ్ రిసోర్స్ తీసుకుంటాక ఇష్టపడుతున్నారు, ఏ కంపెనీ అయినా సరే. రైట్, సో మీరు ఒక స్ట్రక్చర్డ్ పాత్రలోకి వెళ్ళండి. అంటే బేసిక్స్, అడ్వాన్స్డ్ స్పెషలైజేషన్స్, రియల్ క్యాంపెయిన్స్, కెరీర్ అసెస్మెంట్స్, కమ్యూనిటీ అండ్ అకౌంటబిలిటీ, మీ బ్యాచ్మేట్స్ ఉండాలి, మెంటర్స్ వీళ్ళందరూ ఉంటే కనుక, అంటే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాంటి ప్లేస్లో అయితే కనుక మీకు మోటివేషన్ లెవెల్స్ ఆటోమేటిక్గా ఉంటాయి. లేదంటే ఒక్కళ్ళే కూర్చొని చేస్తూ ఉంటే ఈ బాట్ ఇరిటేటెడ్ మిస్ అయిపోతూ ఉంటారు. రైట్, సో మీరు ఎంబ్లిక్స్ అకాడమీలో మీరు ఏం నేర్చుకోవచ్చు అంటే కనుక, మన ఎంబ్లిక్స్ అకాడమీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మీరు ఒక 40+ మాడ్యూల్స్ ఉన్నాయి. SEO నుంచి ఏ దాకా ప్రతి ఒక్క టూల్స్ ఉన్నాయి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్, లైవ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, LMS బోనస్ కోర్సెస్ ఇవన్నీ ఉంటాయి. కెరియర్లో రెజ్యూమ్ బిల్డింగ్, మాక్ ఇంటర్వ్యూస్, సర్టిఫికేషన్స్, జాబ్ ప్రోగ్రాము. మీరు జాబ్ గురించి స్పెసిఫిక్ ఎందుకంటున్నాను మీకు చూపిస్తాను. ఇది ఒకటి. సో ఇది ఒక జాబ్ ప్లేస్మెంట్స్ గ్రూప్ అమ్మ. చూడండి మీకు ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి చూడండి. మీకు ఇది డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఇది ఇవాళ ఒకటి వచ్చింది. సో నిన్న ఒకటి వచ్చిందా లేదా? సో నిన్న వచ్చింది, వెడ్నెస్డే వచ్చింది, సో మండే వచ్చింది. మీకు మోస్ట్లీ చూస్తే కనుక ఎవ్రీ మంత్ ఇది మీరు ఈ మంత్ చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7 ఓపెనింగ్స్ వచ్చాయి 10 daysకి. అర్థమైందా? అది కూడా మేము ఫిల్టర్ చేసే ఓపెనింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో డిజిటల్ మార్కెటింగ్లో ప్రాపర్గా నేర్చుకుంటే చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. కాకపోతే మీరు సరిగ్గా నేర్చుకోకపోతే వాళ్ళు ఏం చేయలేం. అర్థమైందా? సో ప్రతి కంపెనీకి కావాలి, హైరింగ్ కావాలి. మా దగ్గర నేర్చుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే జాబ్స్ పాయింట్ ఆఫ్ పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సఫిషియెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి మార్కెట్లో. బట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే స్కిల్ నీకు మ్యాచ్ అవుతుందని చూసుకుంటారు. ఓకే, సో మన ఎంబ్లిక్స్ అకాడమీలో ఇవన్నీ కవర్ అవుతాయి అమ్మా. ఇది రెజ్యూమ్ బిల్డింగ్ కానీ, మాక్ ఇంటర్వ్యూస్, సర్టిఫికేషన్స్, జాబ్ అసిస్టెన్స్ ప్రోగ్రాము. లేదు మీకు ఇబ్బంది పడుతున్నారు 2 months ప్రోగ్రామ్ సరిపోతే 6 months ప్రోగ్రామ్ కూడా ఉంది. బట్ అది తర్వాత 2 months అయిన తర్వాత చెప్తాను దాని గురించి. సో మన సక్సెస్ స్టోరీస్, మోర్ దెన్ 25+ స్టూడెంట్స్ సక్సెస్ చేసాం. డిఫరెంట్ కంపెనీస్లో పీపుల్
ప్లేస్ అయ్యారు. రైట్. సో వీ హ్యావ్ మనకి 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అది 3 months ప్రోగ్రాము, 2 months ప్రోగ్రాము, 6 months ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఇఫ్ పీపుల్ హ్యావ్ ఇస్ ఇంట్రెస్టెడ్, అవర్ అకాడమిక్ టీమ్ విల్ కాల్, యూ కెన్ టాక్ టు దెమ్. ఓకే. లేదు ఇన్ కేస్ మీరు బిజినెస్ ఓనర్ అవుతే కనుక వీ హ్యావ్ అ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఆల్సో. సో మే విల్ టేక్ కేర్ అబౌట్ యువర్ మార్కెటింగ్ అండ్ ఆల్. వీఆర్ గూగుల్ పార్ట్నర్ అండ్ మెటా పార్ట్నర్. అండ్ హైదరాబాద్లో వన్ అండ్ ఓన్లీ గూగుల్ పార్ట్నర్ డిజిటల్ మార్కెటింగ్ చెప్పేసి మనం ఒక్కడమే. సో మీరు యూ కెన్ చెక్ ద సేమ్ ఆల్సో. మనం ఇవన్నీ చేస్తాం. SEO, లోకల్ SEO, గూగుల్ యాడ్స్, మెటా యాడ్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, వెబ్సైట్ డిజైనింగ్, ఆటోమేషన్ మార్కెటింగ్ స్ట్రాటజీ, వీ డూ ఆల్ దోస్ థింగ్స్. ఓకే. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ కస్టమర్స్, ఏది హెల్త్ కేర్ కానీ, ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేట్, మ్యానుఫ్యాక్చరింగ్, రీటైల్, ప్రొఫెషనల్ సర్వీసెస్, వీళ్ళందరూ ఉన్నారు మాకు. సో మీకు బోనస్లు ఉంటాయమ్మా. బోనస్లు మీకు చెప్తాను, పంపిస్తాను, మీకు వాట్సాప్ చేస్తాం. ఓకే. Yeah, this is all about today's webinar. Yeah, now you can ask your doubts. Yeah, any doubts you have? గణేష్, క్వాలిఫికేషన్ అంటే మీ క్వాలిఫికేషన్ వన్ థింగ్ గణేష్, మీరు అట్లీస్ట్ డిగ్రీ అన్నా కంప్లీట్ చేయండి, ఎందుకంటే మంచి శాలరీ ఇస్తారు. లేదు ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్ అయితే కనుక కొంచెం కష్టపడితే జాబ్ వస్తుంది. అర్థమైందా? సో నీ క్వాలిఫికేషన్ ఏంటి గణేష్? అంటే ఏజ్ ఎంత? ఏజ్ ఎంత? ఏం చేసావు మధ్యలో? 23. ఏం చేసావు మరి 23 అంటే మధ్యలో? రెస్టారెంట్ మేనేజర్. శుభ్రంగా వస్తుంది నీకు జాబ్, హ్యాపీగా. అర్థమైందా? నీకు జాబ్కి ఇబ్బంది ఏం లేదు. రెస్టారెంట్ మేనేజర్ నీకు తెలుసు కదా మొత్తం మార్కెట్. నువ్వు ఎడ్యుకేషన్ హైలైట్ చేసుకోకు. ఎందుకంటానంటే నేను ప్రీవియస్గా చూసిన దానిలో మన దానిలో ఒక లారీ డ్రైవర్కి జాబ్ వచ్చింది. ఓకే. ఒక రెస్టారెంట్లో బౌల్స్ క్లీన్ చేసే అబ్బాయి కూడా జాబ్ వచ్చింది. ఓకే. అంటే ఈ ఒక జాబ్ ఏదోటైతే ప్లేస్ చేయగలం, అది పెద్ద కష్టమైతే ఏం కాదు. ఇంకా యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఐ విల్ క్లోజ్ ద సెషన్. అది MSc కంపెనీ 2015. ఓకే. పాపనా. ఓకే. ఇబ్బంది లేదు స్వప్న. కెరీర్ గ్యాప్ ఉన్న చాలామంది వచ్చి జాబ్స్ వచ్చాయమ్మా. అది పెద్ద ఇష్యూ ఏం కాదు స్వప్న. ఓకే. నో నీడ్ టు వరీ మచ్ అబౌట్ దట్. ఓకే. ఫస్ట్ నువ్వు స్కిల్ నేర్చుకోమ్మా. నీ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఎప్పుడు చూస్తారంటే ఇది నువ్వు రెగ్యులర్గా ఇది బాగా నేర్చుకున్న తర్వాత ఇది మన హలో డిస్ట్రాయర్ కోర్స్ ఫీ ఎంత, ఇంకేమో డౌట్ కోర్స్ ఫీ కాకుండా, కోర్స్ ఫీ యూ కెన్ భాస్కర్, యూ కెన్ మెసేజ్ హిమ్. ఓకే. విల్ డిస్కస్ ఆన్ ద DM part. Okay. Yeah. Kapna, you don't have any issue on the same. Starting salary ఎంత ఉంది గణేష్? ఏం లేదు గణేష్, స్టార్టింగ్ salary 12, 15, 20, 25 ఆ రేంజ్లో స్టార్ట్ అవుతాయి. అండ్ డిపెండ్స్ అపాన్ మీ యాక్టివ్నెస్, మీ ఎనర్జీ బట్టి స్టార్ట్ అవుతాయి. సో మన దగ్గర అయితే ఒక ఫ్రెషర్కి 50,000 కూడా శాలరీ వచ్చింది, 55 అంత వచ్చింది. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. ఓకే. సో అండ్ మీ సీరియస్నెస్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. భార్గవ 3 months ప్రోగ్రామ్, 2 months ప్రోగ్రామ్ అనేది 3rd month ఏంటంటే మనం ప్లేస్మెంట్స్, నెక్స్ట్ రెజ్యూమ్ బిల్డింగ్ లాంటివి అన్నీ ఉంటాయి. 2 monthsలో అవన్నీ ఉండవు. బేసిక్గా ఓన్లీ స్కిల్ నేర్పిస్తాం అంతే. ఓకే. ప్లేస్మెంట్ MNCలో ఇస్తావా? నేను ఇవ్వను డిస్ట్రాయర్. అర్థమైందా? నీ ఎడ్యుకేషన్ MNCలో నీకు జాబ్ రావాలి అంటే కనుక ఫస్ట్ నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 4/4 డిగ్రీ అయి ఉండాలి. నెంబర్ 1. డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్లాగ్స్. ఈ రోజున ఏదైనా సినారియోలు నీకు 80%, 75-80% ఉంటాయి, కానీ MNCలో జాబ్స్ రావట్లేదు. సో ఇవన్నీ ఉంటాయి చెప్పు, నేను ట్రై చేస్తాను. కానీ 99% మన అంబిక్స్ అకాడమీ వచ్చే స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు ఈ సెగ్మెంట్లో. సో వచ్చేవాడు మంచి జాబ్స్ వస్తాయి డెఫినెట్గా. ఓకే. నవీన్ చెప్తా ఒక నిమిషం. సోనీ లేదమ్మా, నేను కరికులం డిజైనింగ్లో నెక్స్ట్ మీ ప్లేస్మెంట్స్ ఇలాంటి హెల్ప్ చేస్తూ ఉంటాను. మీకు ట్రైనర్స్ ఉంటారు. వీ హ్యావ్ మోర్ దెన్ 5 to 6 trainers యాక్చువల్లీ. సో యూ నో నీట్ వరీ అబౌట్ దట్. నవీన్ JPR ఏం లేదు, ఐ ఎక్స్ప్లెయిన్ JPR పార్ట్. డిస్ట్రాయర్ ఓకేనా? నువ్వు నీకు రెస్పాన్స్ లేదు, పర్సంటేజ్ ఎంత ఉందంటే. JPR అనేది ఏంటంటే ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఫనలింగ్ ఫ్లో. సో మీరు ఇది సొల్యూషను ఇప్పుడు ChatGPT కానీ
ప్రతి ఒక్క సెగ్మెంట్లో, ఇది ఐటీలో కానీ మార్కెటింగ్లో కానీ. సో ఇప్పుడు రకరకాల టూల్స్ ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ ఉంటుంది. ఈమెయిల్ మార్కెటింగ్ మనకు ఒక లీడ్ వస్తుంది మన వెబ్సైట్లో, దాని నుంచి ఈమెయిల్ మార్కెటింగ్ టూల్లోకి వెళ్ళాలి అంటే కనుక జేపీఆర్లో థర్డ్ పార్టీ టూల్స్ వాడితే ఫాస్ట్ కనెక్ట్ అవుతాం. ఓకే, ఆటోమేషన్ అవి తర్వాత నవీన్, జేపీఆర్ లాంటివన్నీ ఓకే చాలా అడ్వాన్స్ టాపిక్స్. సో ఇండియన్ కంపెనీస్ మోస్ట్లీ వాడవు, ఎందుకంటే ఆ టూల్స్ అన్నీ కాస్ట్లీ. దానికన్నా మనం మాన్యువల్గా అప్లోడ్ చేసుకుని తక్కువ కాస్ట్ పడుతుంది. ఓకే, సో ట్యాబ్లీ కనెక్ట్ అని ఉంటుంది జేపీఆర్ లాగా, అది కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్. బట్ ఆటోమేషన్ అంటాగానే సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదు, సరిగ్గా పని చేయట్లేదు. అది ఒకరోజు పని చేస్తే ఒకరోజు పని చేయవు, ఈలోపు పని చేయకపోతే మనం ఆ రోజు కస్టమర్తో తిట్టించుకుంటాం. రైట్నా? సో లీడ్స్ మనం చూసుకోవాలి ఎప్పటికప్పుడు, మాన్యువల్గా చూసుకుంటా ఈ ఆటోమేషన్గా కనెక్ట్ చూసుకుంటా ఉండాలి. ఓకే నవీన్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద వెబినార్. ఓకే, I hope everyone liked the webinar. So people who want to learn Digital Marketing Academy, you can, or Amplix Academy, you can call this number. Okay, and also our team will reach out to you. Yeah, thank you guys. Have a nice career ahead. Thank you.